అందరికీ నమస్తే. ఇవాళ మనం మాట్లాడపోయేది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి. ఈ వీడియోలో చూసినట్లయితే వైఫ్ వచ్చి వాళ్ళ ఆయనని చేయి పట్టి కొరికేస్తుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు అనేది అడుగుతున్నారు. సో దానికి సైకాలజీలో మనం ఏమంటాము, సైకలాజికల్గా ఏమంటాము అనేది కూడా మనం చూద్దాము. దీన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అని అంటారు. అంటే మైండ్ వచ్చి ఎమోషనల్గా డౌన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా తన బాడీని తను హింసించుకోవడము, లేదంటే అవతలి వ్యక్తిని అటాక్ చేయడము, ఇక్కడ రెండు ఉన్నాయి. అంటే మెంటల్ కనెక్షన్ ఫిజికల్గా వచ్చేసి అటాక్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం కదా. పూర్ కమ్యూనికేషన్ అంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకుండా, ఆమె కానీ అతను కానీ వాళ్ళిద్దరి మధ్య అనుమానాలు కానీ, లేకపోతే మాట్లాడే విధానం సరిగా లేకుండా పోవడము, సో ఒకరికొకరు బ్లేమ్ చేసుకోవడము, ఇలాంటి వాటినన్నింటినీ పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాము. సో ఇంకొకటి మనం ఎలా చెప్పచ్చు అంటే, కపుల్స్ హూ సప్రెస్ ఫీలింగ్స్, అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని ఎవరు కూడా ఆ యొక్క భావాలను బయట తెలియజేయకుండా లోపలనే పెట్టుకునేసి వాళ్ళే నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చేటటువంటి కొన్ని బిహేవియర్స్ ని మనము ఇలాగా అంటాం అనమాట, ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అనేది. ఇంకొకటి లెర్నింగ్ బిహేవియర్ అంటారు. అంటే చిన్న వయసు నుంచి వాళ్ళు చూసినటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి భర్త భార్యలు ఎలా ఉన్నారు, సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి నేర్చుకొని రావడము అనేది ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అనుకోకుండానే వాళ్ళ యొక్క ఎమోషన్స్ లో అవన్నీ ఉండిపోవడం వల్ల సడన్ గా ఇలాంటి ప్రవర్తనలు చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని రియాక్టివ్ అగ్రెషన్ గా కూడా అనొచ్చు, లేదా ఇంపల్సివ్ అగ్రెషన్ గా అనొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎమోషనల్ గా అవుట్ బస్ట్ అవ్వడం, అంటే భావోద్యోగాలన్నీ లోపల దాచేసుకొని లాక్ చేసి పెట్టుకుంటారు అండ్ బయట చెప్పకుండా వాళ్ళ లోపలనే క్రై చేసుకుంటే ఒక రోజు వచ్చేసి అంత అవుట్ బస్ట్ అయిపోతుంది. అంటే గట్టిగా అరవడం కానీ, ఏడవడం కానీ, వాళ్ళను కొట్టడానికి వెళ్ళడం కానీ, సో అన్ని చేస్తారనమాట. అంటే ఇలాంటి ప్రవర్తన అనేది అక్కడ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక వైలెన్స్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో వైలెన్స్ అనేది ఇప్పుడు దీన్ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే, వైలెన్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనిపించింది. ఇంకొకటి వచ్చేసి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనే ఒక దీన్ని మనం ఇలాగా చెప్పొచ్చాము. ఎమోషనల్ గా డౌన్ అయిపోయి మేబీ ఆమె భావోద్యోగాలు ఇతను అర్థం చేసుకోకపోవడం, లేదంటే అతని భావోద్యోగాలు ఇతను, లేదంటే అనుమానం అనేది, భూతం అనేది కూడా మేబీ వచ్చి ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా కారణాలు అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది మనకు తెలియదు. ఇది ఒక స్మాల్ వీడియో క్లిప్ ఇక్కడ తీసుకొని చెప్తున్నాను. బట్ అయితే సో రియాలిటీగా మనం చూసినప్పుడు చాలా హస్బెండ్ అండ్ వైఫ్ లో వచ్చేది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్, ఒకరికొకరికి అర్థం చేసుకోకపోవడము, సో మెయిన్ ప్రాబ్లం అనొచ్చు. అంటే ఇక్కడ అర్థం చేసుకునేదంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఫస్ట్ భర్త కానివ్వండి, భార్య కానీ, వాళ్ళ భావాలకు కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ మనం వచ్చి ఒక రెస్పెక్ట్ అనేది అంటే అక్కడ ఇచ్చినట్లయితే అన్ని సరిగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అన్నమరెడ్డి చాముండేశ్వరి as well as my YouTube channel. Thank you. Bye bye.